హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనము సైకాలజీలో మూర్తిమత్వం అనే టాపిక్ గురించి అయితే నేర్చుకుందామండి. యాక్చువల్గా మనకు మూర్తిమత్వంలో భావన ఏంటి, నిర్వచనాలు, మూర్తిమత్వ స్వభావము, దాంతోపాటు మూర్తిమత్వ లక్షణాల గురించి అయితే నేర్చుకున్నాం క్లియర్ కట్గా. సో ఈరోజు వచ్చేసి క్లాస్లో భాగంగా మూర్తిమత్వ కారకాలు అలాగే మూర్తిమత్వ సిద్ధాంతాలు అనేది కూడా నేర్చుకుందాం. వితిన్ మనకు 10 minutes కూడా ఉండదు క్లాస్ అనేది. సో అంతకంటే ఇంపార్టెంట్గా మనకు ఇక్కడ పాయింట్స్ కూడా అయితే ఉంటాయండి. సో క్లాస్ని స్కిప్ చేయకోకుండా వీడియోస్ని లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇద్దరికి కూడా యూజ్ అవుతుందండి. అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వారికి కూడా సేమ్ కంటెంట్ ఉంటుంది. సరే అండి, మరి మూర్తిమత్వ కారకాలు అనేవి మనకు 2 types ఉంటాయి. మూర్తిమత్వ కారకాలు అనేవి ఎప్పుడు కూడా 2 రకాలుగా ఉంటాయి. అండ్ అది ఒకటి ఏంటంటే మనకు అనువంశికంగా ఉండే కారకాలు అనేవి, సెకండ్ వన్ వచ్చేసి పరిసర సంబంధ కారకాలు. ఇలా మనకు 2 types ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసి మనకు అనువంశికత కారకాలు. ఇవి మనకు జీన్స్ పరంగా వచ్చేవి. అందులో కూడా మనకు చాలా రకాలైతే ఉన్నాయండి. సో వెళ్ళంగా మనకు క్లాస్లో అర్థమవుతుంది. బాహ్య స్వరూపము అంటే ఏంటంటే ఫస్ట్ ఏ అండి, అనువంశికత కారకాల్లో ఏ గన చూసుకుంటే చక్కని బాహ్య స్వరూపం ఉంటే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అంటే బాహ్య స్వరూపం లేకపోతే ఆత్మ న్యూనత అనేది కలుగుతుంది. సో మనకి ఇక్కడ ఏమర్థమైంది, చక్కని బాహ్య స్వరూపం అంటే మనకు బాహ్యంగా అంటే బయటికి కనిపించేదండి. సో బయటికి మన ఆకృతి అనేది సరిగ్గా ఉంటే ఒక్కోసారి కాన్ఫిడెంట్ అనేది కూడా ఉంటుంది. అండ్ కాన్ఫిడెంట్ లేకపోతే మనకు ఏమవుతుందంటే ఆత్మ న్యూనత అనేది ఒక భావన అనేది కలుగుతుందన్నమాట. సో నెక్స్ట్ శరీర అంతర్గత అవయవాలు. ఈ శరీర అంతర్గత అవయవాలు అంటే ఇవి సరిగ్గా ఏర్పడితే శ్రమించే శక్తిని పొంది ఉంటారు. అంటే మనకి ఇక్కడ సరిగ్గా ఏర్పడితే శ్రమించే శక్తి ఉంటుంది. అరకొరగా మన యొక్క శరీర భాగాలు అంతర్గతంగా ఉండేవి కన్నా ఉంటే మాత్రం మనకు శ్రమించే శక్తి అనేది ఉంటుందా అండి? కాదు కదా. సో లేకపోతే మనకు తొందరగా టైర్డ్ అవ్వడం కానీ ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. ఫస్ట్ బాహ్య స్వరూపం అంటే చక్కని బాహ్య స్వరూపం ఉంటే మనకు ఆత్మవిశ్వాసం అనేది కలుగుతుంది. అదే బాహ్య స్వరూపం లేకపోతే ఆత్మన్యూనత కలుగుతుంది. ఇక్కడ పాజిటివిటీ ఉంది, నెగిటివిటీ ఉంది. శరీర అంతర్గత అవయవాలు కన్నా చూసుకుంటే సరిగ్గా ఏర్పడితే శ్రమించే శక్తి అయితే పొంది ఉంటారు. బట్ అదే లేకపోతే ఏమవుతుంది, తొందరగా అలసిపోతారు. నెక్స్ట్ వన్ నాడీ వ్యవస్థ అండి. నాడీ వ్యవస్థ అంటే వ్యక్తి ఆలోచన, వివేచన, ధారణ, స్మృతి మొదలైనవన్నీ కూడా ఈ మానసిక సామర్థ్యాలన్నిటికీ మనకు మెయిన్ ఏంటంటే మూలము నాడీ వ్యవస్థ. సో ఈ నాడీ వ్యవస్థ అనేది లేకపోతే మనం ఆలోచించలేము, సరిగ్గా వివేచన అనేది ఉండదు, ధారణ అనేది ఉండదు, స్మృతి ఇలాంటివన్నీ మెంటల్గా ఉండే ఎబిలిటీస్ అన్నిటికీ మూలం ఏంటంటే మనకు నాడీ వ్యవస్థ. సో నాడీ వ్యవస్థ మెదడు వెన్నుపామును కలిపి కేంద్రీయ నాడీ వ్యవస్థ ఉంటుంది. సో మన యొక్క మెదడు అలాగే ఈ యొక్క వెన్నుపామును కలిపి కేంద్రీయ నాడీ వ్యవస్థ ఉంటుంది. రేపు మనకు బిట్ని ఫ్రేమ్ కూడా చేయొచ్చు. కేంద్రీయ నాడీ వ్యవస్థ అని దేనిని అంటారంటే మెదడు వెన్నుపామును కలిపి ఉండేదాన్నే కేంద్రీయ నాడీ వ్యవస్థ అంటారు. ద్వారగోర్ధం కోపము, బాధ, ఆనందము, సంతోషం ఇలాంటి ఎమోషన్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా వీటిని అయితే నియంత్రిస్తుంది. సో మనకు కోపం కానివ్వండి, బాధ, ఆనందము, సంతోషం ఈ భావావేశాలన్నిటిని కూడా కేంద్రీయ నాడీ వ్యవస్థ అనేది నియంత్రిస్తుంది. హైపోథలామస్ అనేది ఉష్ణం, ఆకలి, దాహం వంటి వాటిని నియంత్రిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ బిట్ అనేది హైపోథలామస్ అనేది ఉష్ణము, ఆకలి, దాహం వంటి వాటిని నియంత్రిస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. అయితే పరిధీయ నాడుల సంఖ్య వచ్చేసి 43 జతలు ఉంటుంది. అంటే దానిలో 12 జతలు వచ్చేసి కపాల నాడులు, అలాగే 31 జతలు వచ్చేసి జ్ఞాన నాడులు అండ్ చాలక నాడులు ఇవన్నీ కలిపి ఉంటాయి. మొత్తం మనకు 48 ఉంటే అందులో 12 వచ్చేసి కపాల నాడులు. మరి 31 ఉన్నాయి కదా. సో ఆ 31 జతలు వచ్చేసి జ్ఞాన నాడులు మరియు చాలక నాడులు అయితే కలిసి ఉంటాయి. ఇవేంటంటే బాధాకరమైన, అపాయకరమైన ఉద్దీపనల నుండి స్వయం చోదిత నాడీ వ్యవస్థ కాపాడును. సో స్వయం చోదిత నాడీ వ్యవస్థ అనేది ఒక బాధాకరమైన, అపాయకరమైన ఉద్దీపనలు ఉంటాయి కదా. సో వాటిని ఈ నాడీ వ్యవస్థ కాపాడుతుంది. నెక్స్ట్ వన్ వినాల గ్రంథులు లేదా నాళరహిత గ్రంథులు లేదా అంతఃస్రావ గ్రంథులు. సో అన్నిటినీ కూడా మనము ఒకే నేమ్తో పిలవచ్చండి. వినాల, నాళరహిత, అంతఃస్రావ ఇవన్నీ కూడా ఒకటే అన్నమాట. సో పీయూష గ్రంథిని అతి ప్రధాన గ్రంథి అంటారు. సో పీయూష గ్రంథి ఉంది కదా. సో ఆ పీయూష గ్రంథిని అతి ప్రధాన గ్రంథి అంటారు.
అతి ప్రధాన గ్రంథి ఏంటంటే ఇక్కడ పీయూష గ్రంథి. ఇది ఏంటంటే వ్యక్తి యొక్క గ్రోతింగ్ అలాగే లైంగికత మానసిక వికాసంపై ప్రభావం చూపుతుంది. పీయూష గ్రంథి అనేది అతి ప్రధానంగా ఉండేది అండ్ ఇది వచ్చేసి మనకు వ్యక్తిలో పెరుగుదల లైంగికత మానసిక వికాసంపై ప్రభావం చూపుతుంది. నెక్స్ట్ వన్, అవటు గ్రంథి అనేది థైరాక్సిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. అవటు గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. సో మీరందరూ కూడా లైక్ చేయాలండి, క్లాస్ అనేది లైక్ చేయండి. అలాగే అక్కడ మీకు జాయిన్ బటన్ అనేది కనిపిస్తుంది, సో అక్కడ మీకు జాయిన్ అయిపోండి. మనం చేసే వీడియోస్ అన్నీ కొంచెం అర్లీగా వస్తాయి మీకు. అండ్ ఈ హార్మోన్ ఎక్కువగా విడుదలైతే మనకి ఏమవుతుంది, ప్రభావశీలుడుగాను అత్యాసపరుడుగాను ఉంటాడండి. ఈ థైరాక్సిన్ అనే హార్మోన్ ఉంటుంది కదా, సో ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రభావశీలుడుగాను అలాగే అత్యాశపరుడుగాను ఉంటాడు. అండ్ తక్కువగా విడుదలైతే సోమరితనంగా మందబుద్ధిగా ఇలాంటి లక్షణాలన్నీ కూడా కలిగి ఉంటాడు. దేనివల్ల, థైరాక్సిన్ అనే హార్మోన్ వల్ల. నెక్స్ట్ వన్, అతివృక్క గ్రంథి ఎడ్రినలిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. ఇక్కడేమో అవటి గ్రంథి వచ్చేసి థైరాక్సిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి అతివృక్క గ్రంథి అనేది ఎడ్రినలిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. ఇదేంటంటే డైరెక్ట్గా మనకు ఎమోషన్స్ ఉంటాయి కదా, సో డైరెక్ట్గా ఎమోషన్స్పై ప్రభావం చూపే హార్మోను, ఉద్వేగాలపై చూపే హార్మోను. నెక్స్ట్ వన్, పార్శ్వ అవటి గ్రంథి. సో ఈ గ్రంథులన్నీ కూడా గుర్తించేయాలి, అలాగే ఏ హార్మోన్ని రిలీజ్ చేస్తుందో అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా అండి. పార్శ్వ అవటి గ్రంథి అనేది పారాథార్మోన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. ఇది ఏంటంటే మన యొక్క బ్లడ్లో కానీ బోన్స్లో కానీ కాల్షియం అండ్ ఫాస్ఫేట్ల యొక్క స్థాయిని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. పార్శ్వ అవటి గ్రంథి పారాథార్మోన్ అనే హార్మోన్ అనేది ఏం చేస్తుందంటే రక్తము ఎముకల్లోని కాల్షియం ఫాస్ఫేట్ల స్థాయిని నియంత్రిస్తుంది. ముష్కాలు విడుదల చేసే టెస్టోస్టిరోన్ హార్మోన్ లోపం వల్ల నంపుసకత్వం వస్తుంది. ఈస్ట్రోజన్ అతిగా స్రవించబడితే దౌర్జన్యశీలత, తక్కువ స్రవిస్తే సాహిత్య కళలో ప్రావీణ్యత అనేది సాధిస్తారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్లోమ గ్రంథినే మిశ్రమ గ్రంథి అంటారు. సో వెరీ ఇంపార్టెంట్ ఇది. క్లోమ గ్రంథికి మరొక పేరు ఏంటంటే ఇక్కడ మిశ్రమ గ్రంథి. మిశ్రమ గ్రంథి. సో క్లోమ గ్రంథికే మిశ్రమ గ్రంథి అంటారు లేదా నాళ వినాళ గ్రంథి. దీనిలోని లాంగర్ హార్న్స్ పుటికలు ఇన్సులిన్ గ్లూకాగాన్ అనే హార్మోన్లు స్రవిస్తాయి. క్లోమ గ్రంథిలో లాంగర్ హార్న్స్ పుటికలు అంటే మనకు ఇన్సులిన్ గ్లూకాగాన్ అనే హార్మోన్స్ స్రవిస్తాయి. నెక్స్ట్ అవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవి, అనువంశికంగా సంబంధించేవి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి పరిసర సంబంధ కారకాలు. ఇందులో కూడా మళ్ళీ మనకు 2 టైప్స్ ఉంటాయి. క్లాస్ కాన్సన్ట్రేట్గా వింటే ఏ లైన్ మనం ఎక్కడ చెప్తున్నా కూడా అర్థమవుతుందండి. ఓకేనా. సో జనన పూర్వ పరిసరము, జననాంతర పరిసరము. పరిసర సంబంధ కారకాలు 2 టైప్స్ ఉంటాయి. అందులో జననాంతర ఈ పరిసరాలు గుర్తుంచుకోండి. సంయుక్త బీజకణం ఏర్పడిన నాటి నుండి శిశువు జన్మించేంత వరకు మధ్య ఉండే కాలము. సో జననపూర్వ పరిసరం అనేది సంయుక్త బీజకణం ఏర్పడే నాటి నుండి శిశువు జన్మించేంత వరకు ఉండే కాలం అండి. ఈ దశలో శిశువు మూర్తిమత్వంపై తల్లి ఆహారపు అలవాట్లు, తల్లి శారీరక మానసిక ఆరోగ్యం మొదలైనవన్నీ కూడా ప్రభావం చూపుతుంది. ఈ దశలో ఏమవుతుంది, శిశువు మూర్తిమత్వంపై తల్లి ఆహారపు అలవాట్లు, తల్లి యొక్క మెంటల్గా అండ్ దానికి ఫిజికల్ యొక్క హెల్త్, సో తల్లి శారీరక మానసిక ఆరోగ్యం మొదలైనవి ప్రభావం చూపుతాయి. నెక్స్ట్ వన్ జననాంతర పరిసరం. శిశువు జన్మించిన నాటి నుంచి మరణించేంత వరకు మధ్య ఉండే కాలమే జననాంతర పరిసరము. ఇక్కడ ఏంటి, సంయుక్త బీజకణం ఏర్పడిన నాటి నుండి శిశువు జన్మించేంత వరకు. బట్ జననాంతర పరిసరం వచ్చేసి శిశువు జన్మించిన నాటి నుండి మరణించేంత వరకు ఉండే కాలం ఇది. అండ్ ఈ దశలో శిశువు మూర్తిమత్వంపై గృహము, ఇరుగు పొరుగువారు, సమవయస్కులు, పాఠశాల, ప్రసార మాధ్యమాలు మొదలైనవన్నీ కూడా ప్రభావం చూపుతాయి. ఏదండి మనకి ఇక్కడ పరిసరము, జననాంతర పరిసరం. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మూర్తిమత్వ సిద్ధాంతాలు. మూర్తిమత్వాన్ని వివరించే ధోరణుల ఆధారంగా సిద్ధాంతాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 3 రకాలుగా వర్గీకరించారు. సో మూర్తిమత్వాన్ని వివరించే ధోరణుల ఆధారంగా సిద్ధాంతాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 3 రకాలుగా వర్గీకరించారు. అందులో
రూప ఉపగమ, లక్షణాంశ, నిర్మితి సిద్ధాంతాలు. రూప ఉపగమ సిద్ధాంతాలు అంటే వ్యక్తి యొక్క రూపురేఖలను అనుసరించి మూర్తిమత్వాన్ని వివరించడం. అంటే వ్యక్తి యొక్క రూపురేఖలు అండి. సో తన ముఖం, తన యొక్క తల ఫేస్ రూపురేఖలు ఎలా ఉంటాయనేది ఒక మూర్తిమత్వాన్ని వివరించడం అండి. లక్షణాంశ ఉపగమ సిద్ధాంతాలు అంటే వ్యక్తి యొక్క లక్షణాలు ఉంటాయి కదా, సో ఆ లక్షణాలను అనుసరించి మూర్తిమత్వాన్ని వివరించడం. నిర్మితి సిద్ధాంతాలు ఇది ఏంటంటే వ్యక్తి సమగ్ర రూపాన్ని అండ్ తల యొక్క బిహేవియర్ ప్రాకర్యాలను వివరించే ధోరణి. నిర్మితి సిద్ధాంతాలు అంటే వ్యక్తి సమగ్ర రూపాన్ని, అతని ప్రవర్తన, ప్రాకర్యాలను వివరించే ధోరణి. సో ఇదండి ఈరోజు వీడియోలో మనము మూర్తిమత్వ కారకాలు, మూర్తిమత్వ సిద్ధాంతాలు వితిన్ 15 మినిట్స్ లోపలే వీడియోని అలాగే క్లాస్ని అయితే నేర్చుకుందాం. రేపటి వీడియోలో వచ్చేసి మూర్తిమత్వ సిద్ధాంతాల్లోనే ఇంకా చాలా ఉన్నాయండి. సో ఈ బాక్స్ని మనం వెరీ ఇంపార్టెంట్. ఇదైతే ఈ వీడియోకి ఇక్కడ రూప ఉపగమ సిద్ధాంతాలు అంటే ఏంటి, సో వీటన్నిటిని కూడా నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీకు ఈ యొక్క క్లాస్ కానీ ఏ విధంగా అనిపించిందో కామెంట్ అయితే చేయండి.